హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి గ్రూప్ డి జాబ్ ఎలా సాధించాలి, దాని మీద నేను ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. సో ఈ వీడియో అనేది చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం చేస్తున్నాను. సో ఇది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఖచ్చితంగా నేను గ్రూప్ డి జాబ్ సాధించాలి, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా అన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో చూసే చివరికి లేదా ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, నేను గ్రూప్ డి సాధించగలను అని. సో అందుకే ఇది ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ కోసమే చేస్తున్నాను వీడియో. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఒకటి బుక్స్ గురించి, రెండు సిలబస్ గురించి, మూడు మాక్ టెస్ట్లు ఎలా రాయాలి, మాక్ టెస్ట్లు ఎనాలిసిస్ ఎలా చేయాలి. సో ఫోర్త్ వన్ వచ్చి టార్గెట్ ఆర్ స్ట్రాటజీ. సో టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, దాని యొక్క స్ట్రాటజీ ఎలా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి ఎలా చదవాలి, గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మనం ఎలా చదవాలి, ఎన్ని గంటలు చదవాలి. సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు దీంట్లో మిక్స్ అయ్యి ఉంటాయి. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో నేను చెప్తున్నాను, అన్ని పాయింట్లు కవర్ అవుతాయి. సో ఇంక లేట్ చేయగానే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చి సిలబస్. సో మీరు సిలబస్ అనేది ఫోన్లో పీడిఎఫ్లు కాకుండా జిరాక్స్ తీసుకోండి ఒకటి. సో జిరాక్స్ తీసుకుని దీన్ని వచ్చి మనకి మీ యొక్క వాల్ మీద అంటించుకోండి. సో ఎందుకంటే సిలబస్ అనేది మనకి ఎవరికైనా, ఒక మతానికి వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథం ఎలాగో అలాగే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు ఉంటూ ఉండాలి, దాంట్లో ఉన్న టాపిక్స్ మనకి ఎప్పుడు కనపడుతూ ఉండాలి. సో ఫస్ట్ స్టెప్ అది మీరు చేయాల్సింది, ఓకేనా. సో సిలబస్ తీసుకున్నాం కదా మనకి. సో డైలీ మన టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ తీసుకుంటే నెంబర్ సిస్టమ్, బాడ్మాస్ రూల్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇలాగ ఉన్నాయి కదా. అదేవిధంగా రీజనింగ్ కూడా మనకి ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా సైన్స్ కూడా ఉంటుంది మనకి. సో ఇలాగ ఏం చేస్తారంటే, మీరు రోజుకి టార్గెట్ పెట్టుకోవాలి. మీకు టార్గెట్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి టైం పరంగా టార్గెట్ ఉండాలి, రెండు టాపిక్స్ వైజ్ టార్గెట్ ఉండాలి. దట్ మీన్స్ ఏంటంటే, మీ డైలీ ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నారు, మీ మైండ్ ఎక్కడి వరకు తీసుకుంటుందో, సో అది ఒక టార్గెట్. ఫర్ సపోజ్ 8 అవర్స్ చదవడం, 7 అవర్స్ చదవడం, 9, 10 మీ యొక్క బ్రెయిన్, మీ యొక్క ఆలోచన శక్తి బట్టి మీరు పెట్టుకునే టార్గెట్. సో దాన్ని కొంచెం కొంచెం పెంచండి, అది ఒక టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి మనకి టాపిక్స్ టార్గెట్ కూడా ఉండాలి. ఎందుకంటే టాపిక్స్ టార్గెట్ లేకపోతే, డెడ్ లైన్ లేకపోతే మీరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మీరు ఫర్ సపోజ్ నెంబర్ సిస్టమ్ చేస్తే 10 రోజులైనా నెంబర్ సిస్టమ్ కూడా ఆగిపోతారు, 20 రోజులైనా నెంబర్ సిస్టమ్ కూడా ఆగిపోతారు, ఓకేనా. టార్గెట్ పెట్టుకోవాలి, ఈరోజు నెంబర్ సిస్టమ్ అయిపోవాలంటే నెంబర్ సిస్టమ్ అయిపోవాలి, ఓకేనా. అవ్వకపోయినా పర్లేదు, మా అయితే 80% కంప్లీట్ చేసేస్తారు కదా. అవ్వాలి అని చేస్తే 80% కంప్లీట్ చేసేస్తారు, మిగిలిన 20% అయిపోద్ది. అలా కాక నెంబర్ సిస్టమ్ చేద్దాం అనుకుంటే అది వారం రోజులు పడుతుంది. నా యొక్క ఇన్నర్ మీనింగ్ మీకు అర్థమై ఉంటుంది. సో అందుకే ప్రతి సిలబస్ మనకి అర్థమెటిక్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, సైన్స్ నుంచి, అదే కరెంట్ అఫైర్స్ నుంచి, మిగిలిన సబ్జెక్టుల నుంచి టాపిక్ రాసుకోండి. ఒక బుక్ పెట్టుకోండి, దాని మీద టాపిక్ రాసుకోండి. ఈరోజు మనం ఈ టాపిక్లు కవర్ చేయాలి, ఓకేనా. కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు వేరే టాపిక్లు మళ్ళీ టార్గెట్ పెట్టుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, మీకు డెడ్ లైన్ మీకు ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే, దీని మీద ఉన్న ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుంది. మీరు ఎప్పుడైతే టాపిక్ కంప్లీట్ చేశారో, ఇక్కడ మీరు వేరే పెన్తో, రెడ్ పెన్తో కానీ లేదా గ్రీన్ పెన్తో కానీ రౌండ్ అప్ చేసుకోండి. సో అలా చేస్తూ ఉంటుంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫర్ సపోజ్ ఈరోజు నెంబర్ సిస్టమ్ అయిపోయింది అనుకోండి, రేపు బాడ్మాస్ రూల్, అదేవిధంగా డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఎస్సిఎం అలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. సో మీకు సిలబస్ అయిపోతుంది. మీకు చదవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ, అరే ఒక అరగంట చదివితే ఆ టాపిక్ అయిపోద్ది, దాన్ని కూడా మనం చుట్టేయచ్చు అన్న మీకు ఉత్సాహం వస్తుంది. సో అందుకే ఎప్పుడు కూడా సిలబస్ కాపీని కంప్లీట్ చేయడానికి చూడండి, ఫస్ట్ స్టెప్ అది. అండ్ పాయింట్ వచ్చి మెటీరియల్. మీరు ఆల్రెడీ ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటే వాళ్ళ యొక్క మెటీరియల్ అనేది ఫాలో అవ్వండి. సో దాంట్లో ఇంకా లేని ఏమైనా ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు వేరే బుక్స్ నుంచి దాన్ని యాడ్ చేసుకుంటూ ఉండండి. లేదు నాకు స్టాండర్డ్ బుక్స్, నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, ఓన్ ప్రిపరేషను లేదా కోచింగ్ తీసుకున్నాను, వాళ్ళు నాకేం మెటీరియల్ ప్రొవైడ్ చేయలేదు, ప్రొవైడ్ చేసినా నాకు ఎక్కడో పోయింది అనుకుంటే, స్టాండర్డ్ బుక్స్ కావాలనుకుంటే మన ఛానల్లోనే ఏ రైల్వే ఎగ్జామ్కైనా సరిపోయే బెస్ట్ బుక్ లిస్ట్ అనేది చేశాను నేను. ఆల్మోస్ట్ 1,20,000 మంది చూశారు అది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియో మీరు చూడండి, దాంట్లో మీకున్న మీ ఏమేమి బుక్స్ చదవాలన్నీ క్లారిటీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ చెప్పట్లేదు, సో ఎందుకంటే వీడియో అనేది ఇంకా లెంతీ అయిపోద్ది. అది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఓకేనా, లేదా మీరు సెర్చ్ చేసిన వస్తుంది మీకు. సో అది ఈరోజు బుక్ లిస్ట్ గురించి మాట్లాడితే. నెక్స్ట్ వచ్చి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి.
సో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఎవరు చేసి ఏంటంటే మాక్ టెస్టులు రాయాలి. సో మాక్ టెస్టులు ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి ఆల్రెడీ నేను టెక్స్ట్ బుక్ యాప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ టెక్స్ట్ బుక్ యాప్ అనేది అప్పుడు 670 640 ఉంది. తర్వాత కొన్ని ఆఫర్లకి 300కి 350 కూడా వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే కొన్న వాళ్ళు పర్లేదు, ఇంకా కొన్నోళ్ళు ఉంటారు కదా, ప్రతి సాటర్డే సండే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి టెక్స్ట్ బుక్. ఓకేనా, టెక్స్ట్ బుక్ చెక్ చేసుకుంటుంటే 300కే పెడతాడు, అప్పుడు తీసుకోండి మీరు. ఓకేనా, అప్పటి వరకు కూడా మీరు ఫ్రీ మాక్ టెస్ట్లు ఉన్నాయి కదా, లైవ్ చెప్పాను ఆల్రెడీ నేను వీడియో. కొత్తలో ఎవరైనా ఉంటే అది వెళ్ళి చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అవన్నీ మాక్ టెస్టులు మీరు రాయండి. రాసి మాక్ టెస్టులు రాసేసి పక్కన పెట్టేయడం కాదు, సీరియస్గా మీరు ఐఆన్ డిజిటల్లో ఎలా అయితే రాస్తారో సీరియస్గా ఎగ్జామ్ అలా రాయండి. మీకు టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలాగా సేవ్ చేయాలి, దాన్ని అనాలిసిస్ ఎలా చేయాలి కూడా క్లియర్గా చెప్పాను. అక్కడ ఒకసారి చూడండి వెళ్ళి. సో రాసి ఒక పేపర్ అంటించుకోండి, ఇక్కడ కూడా గోడ మీద మళ్ళీ పేపర్ అంటించుకోండి. మాక్ టెస్ట్ 1 అర్థమెటిక్ బాక్స్ కొట్టండి, రీజనింగ్ మళ్ళీ లైన్ కొట్టండి, సైన్స్ లైన్ కొట్టండి, కరెంట్ అఫైర్స్ లైన్, పాలిటీ ఇలా లైన్ కొట్టండి. సో అర్థమెటిక్ మీకు 20కి ఎన్ని వచ్చినాయి, సారీ అర్థమెటిక్ ఎన్ని 25, మ్యాథమెటిక్స్కి 25 వచ్చినాయి కదా, 25కి ఎన్ని వచ్చినాయి, మీరు ఏ లెక్కలు చేయలేకపోయారు అక్కడ రాసుకోండి. ఓకేనా, రిమార్క్స్ ఖచ్చితంగా రాసుకోండి. నెక్స్ట్ రీజనింగ్ 30కి మీకు ఎన్ని వచ్చినాయి, ఇంకా మన టార్గెట్ నెక్స్ట్ చెప్తాను కదా, దానికి రీచ్ అయ్యేలా చూసుకోండి. ఓకేనా, ఎన్ని వచ్చినాయి, మీరు చేసిన టాపిక్ మీరు చేయలేకపోయారా రిమార్క్స్లో రాసుకోండి, ఇది ఖచ్చితంగా మళ్ళీ చేయాలి. కొత్త టాపిక్ ఏమైనా ఈజీ టాపిక్ మర్చిపోయారా అది కూడా రిమార్క్స్లో రాసుకోవాలి. పేపర్ మీద ఖచ్చితంగా మీ అనాలిసిస్ అనేది మీ పేపర్ మీద మీరు లెగ్గానే నిద్రలాగానే మీ కంటి ముందు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ జనరల్ సైన్స్లో ఏం వదిలేసాం, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వదిలేసామా, ఓకే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మళ్ళీ చేయాలి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఈజీ ప్రాబ్లమ్స్ చేసి కష్టమైన ప్రాబ్లమ్స్ వదిలేసామా, కష్టమైన ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఎందుకు చేయాలి అంటే ఇది మన అకాడమిక్స్ కాదు, 35% వస్తే క్వాలిఫై అయిపోయి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోవడానికి. ఇది గవర్నమెంట్ జాబ్. మీరు చదువుతారు సిలబస్, నేను చదువుతాను, మన పక్కనోడు కూడా సిలబస్ చదువుతాడు. సో మీకెందుకు జాబ్ ఇవ్వాలి, నార్మల్గా మీకే ఎందుకు ఇవ్వాలి జాబ్ అంటే వాడికి నాకు నీకు ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా, అంటే నాకన్నా నిన్ను కష్టపడాలి కదా కొంచెం. సో అలాంటి కష్టమైన మార్క్స్ తెచ్చుకోవాలి మీరు. నెక్స్ట్ పాలిటీ ఎకానమీ ఇవి కూడా అనాలిసిస్ చేసుకుని. సో మీరు ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీ మార్క్స్ అన్నీ అక్కడ ఉంటాయి, సెక్షనల్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేప్పుడు నెక్స్ట్ మాక్ టెస్ట్ రాస్తారు, మీరు ఎప్పుడైనా రాయించి ఎవ్రీ సండే రాస్తారో లేకపోతే ఎవ్రీ వీక్లీ 2 times రాయండి. రాసినప్పుడు ఖచ్చితంగా మీరు పైన రాసిన మాక్ టెస్ట్ యొక్క మార్క్స్ని బీట్ చేయాలి మీరు. ఓకేనా, ఖచ్చితంగా బీట్ చేయాలి. అలా బీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటంటే మీ యొక్క వీక్ జోన్, లాస్ట్ మాక్ టెస్ట్లో మీరు ఏదైతే అనాలిసిస్ చేసిన మీకు వీక్ జోన్ ఉందో దాన్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. లాస్ట్ టైం మీరు ఏదైతే వదిలేసారో చేయలేక అది ఇక్కడ నెక్స్ట్ మాక్ టెస్ట్లో వస్తే ఖచ్చితంగా మీకు చేసి ఉండాలి. అలాగైతేనే మాక్ టెస్ట్ యొక్క విలువ ఉంటుంది. ఓకేనా, అలా చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మీ యొక్క నాలెడ్జ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యి ఒక సాచురేటెడ్ పాయింట్కి వస్తుంది. అలా సాచురేటెడ్ పాయింట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ ద్వారా మీకు ఇంకా 5 or 6 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టార్గెట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఏ కేటగిరీకి ఎన్ని ఉండాలని లాస్ట్ వీడియోలో చెప్పాను, అది చూసిన వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు కేటగిరీతో పని లేకుండా ఇంకా మనకు టైం ఉంది కాబట్టి, చాలా టైం ఉంది కాబట్టి 70+ పెట్టుకోండి, అది కూడా రా మార్క్స్. ఓకేనా, 70+ పెట్టుకొని అది కూడా రా మార్క్స్. సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, 4 సెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, ఒకటి జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, రీజనింగ్ 30, అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి మనకి 20. సో మనకి పేపర్ ప్యాటర్న్ ఎలాగుంటుందంటే నార్మల్గా ప్యాటర్న్ ఎలాగుంటుందంటే 3 కింద డివైడ్ చేస్తారు. ఒకటి ఈజీ క్వశ్చన్స్, 2 ఈజీ టు మోడరేట్, 3 వచ్చి మనకి మోడరేట్ హార్డ్ ఉంటుంది. ఓకేనా, ఫర్ సపోజ్ ఒక 100 మార్కులకు పేపర్ ఉందంటే దాంట్లో ఒక 30 మార్కులు ఈజీగా ఉంటాయి. ఈజీ అంటే మరి అందరికి పెట్టే విధంగా, ఒక 30 మార్కులు ఏమో యావరేజ్ స్టూడెంట్ పెట్టే విధంగా, ఒక 30 మార్కులు ఏమో మోడరేట్ టు హార్డ్ ఉంటుంది. మన టార్గెట్ చేసిందంటే ఈ 2 టార్గెట్ చేయాలి. ఈ 2 టార్గెట్ చేయాలి. ఏంటంటే ఈజీ, అదేవిధంగా మోడరేట్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రీజనింగ్లో 30 మార్కులు ఉన్నాయి మనకి. సో దాన్ని మనకి బై 3 చేస్తే 10 ఏమో ఈజీ క్వశ్చన్స్ పడతాయి, 10 ఏమో మోడరేట్ పడతాయి, 10 ఏమో హార్డ్ పడతాయి. సో ఫస్ట్ 2 చేయాలి కదా మనం. ఈజీ మోడరేట్ చేస్తే 20 మార్క్స్ వస్తాయి మనకి, పక్కన పెట్టండి 20. అదేవిధంగా సైన్స్ నుంచి 25 వస్తున్నాయి, 3 8 24, అంటే
ఈజీగా ఒక 8 పడితే మనకి మోడరేట్ 8 పడతాయి. 8, 8 16. ఆ 16 కూడా పక్కన పెట్టండి. నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ కూడా 25 ఉన్నాయి. సో మళ్ళీ 3 8 24. 8 8 16 పక్కన పెట్టండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జిఎస్ నుంచి 20 వస్తుంది. 3 ఏళ్ళు 21 అంటే 7 7 14. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఇప్పుడు పక్కన తీసిన మార్కులన్నీ మనం యాడ్ చేసాం. ఎంత వస్తుందంటే 66 వస్తుంది. ఓకేనా, 66. సో మనకు కావాల్సిన టార్గెట్ అంటే 70 కదా. ఇంకొక 4 మార్క్స్ అనేది మీకు ఖచ్చితంగా మీరు మోడరేట్ టు హార్డ్ ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ జాబ్ కోసం చదువుతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మాక్ టెస్ట్లోనో మీరు ఏదో టాపిక్ ప్రిపేర్ అవుతారు. ఖచ్చితంగా మీకు ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్క మార్క్స్ ఖచ్చితంగా ఈజీగా వస్తుంది. లేదా రీజనింగ్ని టార్గెట్ చేయండి. రీజనింగ్ అందరూ చెప్తారు 25 వరకు కూడా తెచ్చుకోవచ్చు అని. నేను 20 చెప్పాను మీకు. సో అక్కడ మీరు ఏమైనా 2-3 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో 1 మార్కు ఎక్కడైనా తగలచ్చు. సో అలాగా 70+ రా మార్క్స్ పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఇక్కడ వస్తే 70+ ఎవ్రీ మార్క్ టెస్ట్లో మీకు ఖచ్చితంగా 75 80 కూడా వస్తుంది. ఇంకా మనకి దేవుడి దయ వల్ల జాబ్స్ కానీ ఇంక్రీజ్ చేశాడు అనుకోండి 70+ మార్క్స్ అనేది చాలా ఎక్కువ. సో అది స్ట్రాటజీ, అది మార్కుల యొక్క టార్గెట్. లాస్ట్ పాయింట్ వచ్చి ఎలా చదవాలనేది అందరూ చెప్తారు, నేను కూడా చెప్తున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు నచ్చితే తీసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి ఇప్పుడు కూడా ఒకటే, సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మాక్ టెస్టులు రాయడం మొదలు పెట్టాలి ఒకవైపు. ఓకేనా, సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ టెస్టులు రాయాలి. మాక్ టెస్టులు రాస్తూ కూడా ఇక్కడ ప్యారలల్గా ఏం జరగాలంటే రివిజన్ జరగాలి. ఓకేనా, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా 5 రివిజన్లు, 3+ రివిజన్స్, మినిమం 3+. 3 కన్నా ఎక్కువ రివిజన్ జరుగుతుంటే మీకు ఎక్కువ గుర్తుంటుంది. లేకపోతే ఈరోజు చదివింది 10 రోజుల తర్వాత ఖచ్చితంగా మర్చిపోతారు మీరు. సిలబస్ కంప్లీట్ చేయాలి, మాక్ టెస్టులు రాయడం మొదలు పెట్టాలి. మాక్ టెస్టులు రాస్తూ ఉండగానే ఆ మాక్ టెస్టులు మీరు ఏదైతే చేయలేకపోతున్నారో అక్కడ దాన్ని ఇక్కడ మళ్ళీ సిలబస్లోకి వెళ్ళి చదవాలి ఒకవైపు. అదేవిధంగా ప్యారలల్గా మీరు రివిజన్ కూడా చేస్తూ ఉండాలి. ఎన్ని రివిజన్ చేయాలి? 3+. ఎగ్జామ్కి వెళ్ళే లోపు అంటే 4 కానీ 5 కానీ మీ ఇష్టం ఎన్నైనా చేయొచ్చు. అది అవ్వాలి. దాని తర్వాత ఒక బుక్ ఉంది మనకి, మీ అందరికీ తెలిసిందే, చాలామంది కొనే ఉంటారు. ఆల్రెడీ నేను చెప్పాను కూడా, యూత్ కాంపిటీషన్ టైమ్స్, YCT అంటారు దీన్ని. సో ఇది చాలా మంచి బుక్. మీరు సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బుక్ తెప్పించుకోండి. ఇది మనకు సైన్స్ ఉంటుంది, అదేవిధంగా మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా GS కూడా ఉంటుంది మనకి. ఈ బుక్ తీసుకోండి. ఈ బుక్ అనేది మనకి టాపిక్ వైజ్ అనేది ప్రీవియస్ పేపర్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీంట్లో మీరు ఏం చేయొద్దు, ఒక రోజులో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి బుక్ చూడండి. మళ్ళీ YCT ఇది జనరల్ సైన్స్. ఇది ఫ్రంట్ క్యామ్ ఉండడం వల్ల మీకు రివర్స్లో కనపడుతుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. YCT యూత్ కాంపిటీషన్స్ టైమ్స్, ఇది RRB జనరల్ సైన్స్, ఇలా ఉంటుంది, ఇది చూడండి. ఓకేనా. సో దీనిలో బుక్లో ఏముంటుందంటే ఒక టాపిక్ వచ్చి ఆ టాపిక్లో RRB నుంచి ప్రీవియస్ బిట్లు ఏమి వచ్చినాయో అవన్నీ ఉంటాయి. ఉండటమే కాకుండా దాని యొక్క ప్యూర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కూడా. ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది. ఓకేనా, కానీ అందరూ చేయొద్దు మీరు, ఎందుకంటే అది 10th క్లాసు మెథడ్లో ఉంటుంది. ఫర్ సపోజ్ X అనుకోండి, ఇరువైపులా స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్, ఆ మెథడ్స్ ఉంటాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రీవియస్ పేపర్ గురించే కొనుక్కోమంటున్నాను. దీంట్లో బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా, తెలుగు మీడియంకి సెట్ అవ్వదు. తెలుగు మీడియంలో మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉన్న బుక్ రాసుకుని ఆ ఎక్స్ప్లెనేషన్ ఎన్నుకోండి, ఆ ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి, సరిపోతుంది. సో ఇది ప్రాసెస్. సిలబస్ కంప్లీట్ చేయండి, మాక్ టెస్ట్ రాయండి, రివిజన్ చేయండి. రివిజన్ తర్వాత ఈ బుక్ను కూడా వాడండి. ఓకేనా, ఇది. సో ఇంక వీడియో చివరికి వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే గ్రూప్ D కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.